ఏంది అసలు ఓలమ్మ ఏంది బంకమట్టి మీ ఊళ్ళో వర్షం ఏమైనా పడిందా? కాదండో ఈ రాగి పిండి కలర్ వచ్చిందా? అదేంటోనండి నేను తప్ప అన్ని కలర్ ఉంటాయి. ఎందుకంటారు? నాలో డిఫెక్టా వీటిలో ఉన్న ఎఫెక్టా? ఏమో ట్రై చేద్దాం. ఎందుకు కలిపాను అనుకుంటున్నారు? ఆ రాగి రొట్టె అండి. నాలో ఏమో బ్లడ్ లేదంటున్నారు డాక్టర్లు. బయట వెళ్తే ఏమో బ్లడ్ దొరుకుతుంది అంటే దేన్నో దాన్ని కొయ్యాలని. ఎందుకు మనల్ని ట్రై చేద్దామని రాగి రొట్టె చేస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా క్రంచీగా అన్ని వెజిటేబుల్స్ వేసారండి. అంటే వెజిటేబుల్స్ ఖాళీగా ఉంటాయి మళ్ళీ మా ఆయన తిడతారనేసి ఇలా కలిసి వస్తుంది, మనకు టేస్ట్ వస్తుంది నోటికి అనేసి పప్పులు కాయగూరలు వేస్తే క్రంచీగా. ఏంటోనండి మనం టేస్ట్ అని చూసే కొద్దికి మన బాడీలో ఉండే వేస్టేజ్ పెరిగిపోతుంది. అందుకనేసి టేస్ట్ ఎట్టన్నా ఉండి మనలో ఉండే వేస్టేజ్ బయట పోవాలంటే కొంచెం వెయిట్ తగ్గాల, కలర్ బాగా రావాలనేసి ఇలా డ్రై ఫ్రూట్స్ ఆయిల్ ఫుడ్ అన్నీ తగ్గించేసి వెజిటేబుల్స్ కాయగూరలు పండ్లు అలాంటివి తింటున్నామండి. ఏం చేద్దామండి, వయసు పెరిగే కొద్దికి బాడీలో ఉండే బ్లడ్ తగ్గిపోతుంటే ఏం చేయలేం కదండి. అసలే పొల్యూషన్ కాలం, మనం పొల్యూషన్లో ఉన్నామో మన వల్ల పొల్యూషన్ వస్తుంది. అస్సలు నాకు తెలియడం. మీకు తెలిస్తే కొంచెం కామెంట్స్ చెప్పండి. అవును మీరేం వంటలు చేస్తున్నాం కామెంట్స్ చెప్పచ్చు కదా. రాగి రొట్టె చూడండి ఎంత సైజు పెరిగిపోయిందో, నా సైజుని డామినేట్ చేస్తుంది. అందుకనేసి మా ఆయన నువ్వు ఉండే సైజు సరిపోదా మళ్ళీ రాగి రొట్టె కూడా సైజు పెంచావే అన్నాడు. ఇంత అవమానం నేను భరించాక ఎట్లా చేస్తాను అనుకుంటున్నారా? అందుకని పల్సగా వేశాను. మా వాడు చూడండి సగం సగం ఇంచి ఏంటమ్మా ఇది వెరైటీ కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.